పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాలకు సంబంధించి మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మేజర్ భరత్ రెడ్డి గారు, మాజీ సైన్యాధికారి. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, 2 వారాల కాల్పుల విరమణపై ట్రంప్ నిర్ణయాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? రైట్, గుడ్ మార్నింగ్ అండి అందరికి. సో బేసికలీ ఒక చిన్న అబ్రివియేషన్ ఉందండి, టాకో అని, TACO, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. గత టైంలో కూడా ఎప్పుడైతే ట్రంప్ తనకు కావాల్సిన రిజల్ట్ ఏదైతే ఉందో, ట్రంప్ నెగోసియేషన్ స్టైల్లో చాలా ప్రెషర్ బిల్డప్ చేస్తాడు, స్కూల్లో ఒక బుల్లీ లాగా. కానీ అవతల మనిషి వంగకపోతే, తను ఎంత ప్రెషర్ పెంచినా కానీ అవతల వాడు లొంగకపోతే ట్రంప్ వెనకంజ తీసుకుంటాడు. ఇది చాలా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు మనం చూసింది కూడా, ఇవాళ పొద్దున్న జరిగిన ఉదంతం ఈజ్ ఆల్సో అబౌట్ దాట్ ఆల్ టుగెదర్. అయితే దీంట్లో గమనించాల్సిన ఈ క్రిటికల్ విషయాలు ఏంటంటే, 2 వారాలు సీజ్ ఫైర్ పాకిస్తాన్ బ్రోకర్ చేసిన పీస్ లో అమెరికా, ఇరాన్ 2 ఒప్పుకున్నా కానీ ఈ రెండిటి మధ్యలో ఇప్పుడు ఏవైతే ట్రంప్ డిఫైన్ చేసిన ఆబ్జెక్టివ్స్ అయితే ఉన్నాయో, అంటే యురేనియం గురించి, యురేనియం ప్రొడక్షన్ గురించి, వీటి గురించి ఎలాంటి స్టేట్మెంట్ కూడా రాలేదు. సో 2 వారాలు సీజ్ ఫైర్ తో హార్మోస్ జలసంధిని తిరిగి ఓపెన్ చేయడంతో తప్పకుండా గ్లోబల్ గా ఒక సంక్షోభం, ఎకనామిక్ సంక్షోభం ఏదైతే ఏర్పడే ఒక రిస్క్ ఏదైతే ఉందో ఆ రిస్క్ మాత్రం తగ్గుతుంది తప్పకుండా. ఇట్ ఈస్ అ వెల్కమ్ చేంజ్. అన్ని దేశాలకి ఇట్స్ అ వెల్కమ్ చేంజ్, అండ్ ఇరాన్ కి కూడా ఇట్స్ అ బిగ్ రిలీఫ్. కానీ ఇక్కడి నుంచి ట్రంప్ ఎలాంటి ఆంక్షలు ఇరాన్ నుంచి కోరుతాడు, ఇరాన్ దానికి ఒప్పుకుంటుందా లేదా, ఇది మాత్రం మనం తప్పకుండా వేచి చూడాల్సి ఉందండి. ఎందుకంటే ఇంతకు ముందు లాస్ట్ వీక్ పాకిస్తాన్ ఏదైతే ఒక ప్రపోజల్ తెచ్చిందో, 10-point ప్రపోజల్ ఇరాన్ తరఫు నుంచి, దానికి ఆ పాయింట్స్ కి వేటికి కూడా ట్రంప్ ఒప్పుకోలేదు ఇంతకుముందు. అండ్ సో దేర్ ఫోర్ ఇప్పుడు కూడా అతను వాటికి ఒప్పుకుంటాడా అనేది పెద్ద ప్రశ్న. అండ్ ట్రంప్ సహనంతో వ్యవహరిస్తాడా ఈ 2 వారాలు అనేది కూడా మనం వేచి చూడాల్సిందండి. బట్ అదర్వైజ్ ఇమ్మీడియట్ గా మాత్రం ఆయిల్ ధరల పైన, ఫర్టిలైజర్స్ ఏదైతే ఫ్లో కావాలో ఫ్రమ్ గల్ఫ్ దానిపైన, ఆయిల్ అండ్ గ్యాస్ ఏదైతే సప్లై కావాలో మనకి దానిపైన, ఇవన్నీ మాత్రం కొంచెం ప్రపంచవ్యాప్తంగా రిలీఫ్ మాత్రం తప్పకుండా దొరుకుతుందండి. బట్ కాన్ఫ్లిక్ట్ అయిపోయిందా, ఈ రెండిటి మధ్యలో, అమెరికా ఇరాన్ మధ్యలో ఏదైతే కోర్ ఇష్యూస్ ఉన్నాయో అవి సమసిపోయాయా అంటే దానికి మాత్రం ఇంకా ఎలాంటి సమాధానం దొరకలేదండి. సార్, అలాగే సాయుధ దళాల పర్యవేక్షణలో హర్ముజ్ మీదుగా నౌకల రాకపోకలకు అనుమతించడం ప్రపంచ దేశాలకు ఏ విధంగా ఊరటనిస్తుంది? హార్ముజ్ జలసంధి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 20% గ్లోబల్ సప్లై ఆఫ్ క్రూడ్ అండ్ ఆయిల్, అంటే క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్, ఇవి 2 కూడా 20% వస్తుంది. అండ్ ఇన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక 40 రోజులుగా మొత్తం గ్లోబల్ గా మీరు చూస్తే 20% ఆయిల్ అండ్ క్రూడ్ ఆయిల్ సప్లై తగ్గిపోయింది. దాంతో మీకు క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి, గ్యాస్ అయితే అసలు అందకుండానే పోయింది. అండ్ తప్పకుండా ఈ 2 వీక్స్ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో దీంతో మీకు ఆయిల్ ధరలు కూల్ ఆఫ్ అయ్యే ఆస్కారం ఉంది. అంటే ఆయిల్ ధరలు తగ్గుతాయి. దట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే మీరు ఆల్రెడీ సౌత్ కొరియా నుంచి శ్రీలంక వరకు ఆల్రెడీ దేశాలు సంక్షోభంలో చిక్కుకొని ఉండే ఇన్ని రోజులు రాషనింగ్ స్టార్ట్ అయిపోయింది. అదంతా తక్కువ అవకాశం తప్పకుండా ఉంది ఇప్పుడు. రెండోది ఏంటంటే, ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ ఏదైతే పెరిగిందో భారతదేశం లాంటి దేశాలకి, ఎందుకంటే మనకి 90% ఇంపోర్ట్ క్రూడ్ మనం చేసుకుంటాం కాబట్టి ఆ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ కూడా ఇప్పుడు తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో గుడ్ గ్లోబలీ. సో
తప్పకుండా హార్మోస్ జలసంధి ఓపెన్ చేసి సప్లైస్ నార్మలైజ్ అవుతే ప్రపంచ వ్యాప్తంగా ఒక ఆర్థిక సంక్షోభం ఏదైతే నెలకొనే రిస్క్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అది మాత్రం తప్పకుండా తగ్గే అవకాశం ఉందండి ఇప్పుడు. భరత్ రెడ్డి గారు, అట్లాగే ఇంతవరకు అసలు ఇరాన్ నాగరికతనే మేము తుడిచిపెట్టేస్తాం అన్నట్లుగా మాట్లాడారు ట్రంప్. కానీ ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందంతో దీర్ఘకాలిక శాంతి స్థాపనకు అడుగులు పడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అండి, ఫిబ్రవరి లాస్ట్ ఎప్పుడైతే ఈ అమెరికా దాడి మొదలైందో వాళ్ళకి ఒక డిఫైన్డ్ ఆబ్జెక్టివ్ అనేది, అంటే మేము దీంట్లో యుద్ధంలో విజయం సాధిస్తాము అంటే విజయం సాధించడానికి డెఫినేషన్ ఏంటి? వాళ్ళు డెఫినేషన్ కేవలం రెజ్యూమ్ చేంజ్ తో అయిపోతుందా, లేకపోతే యురేనియం సాధించడానికితో అయిపోతుందా, లేకపోతే హార్మోస్ జలసంధి పైన మొత్తం కంట్రోల్ తెచ్చుకోవడంతో అవుతుందా? ఇలాంటివి ఇజ్రాయెల్ కానీ లేక అమెరికా కానీ ఈ రెండు దేశాలు కూడా ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు మీరు చూసుంటారు నిన్నగాక మొన్న ఇస్ఫహాన్ అనే నగరం ఇరాన్ లో ఏదైతే ఉందో అక్కడ అమెరికా ఒక చాలా పెద్ద ప్రయత్నం చేసింది తమ స్పెషల్ ఫోర్సెస్ తో. ఇస్ఫహాన్ లో ఏదైతే యురేనియం ఉందో ఆ యురేనియం దొంగలించడానికి ట్రై చేసింది. ఒకవేళ సారీ ఆ యురేనియం వాళ్ళ చేతిలో పడుంటే అమెరికాకు ఒక ర్యాంప్ ఆఫ్ ఎగ్జిట్ దొరికేది, ఒక కారణం దొరికేది. మేము గెలిచాము, మాకు యురేనియం నా చేతిలోకి వచ్చేసింది, మేము ఆపరేషన్ సీజ్ చేస్తున్నాము అని చెప్పడానికి. అయితే ఇప్పటి వరకు అమెరికాకి ఒక వ్యాలిడ్ రీజన్ అంటూ దొరకలేదు లాంచ్ చేసిన ఆపరేషన్స్ నుంచి పక్కకు తొలగడానికి. సో మీరు ఈ నేపథ్యం పెట్టుకొని ఇప్పుడున్న సీజ్ ఫైర్ చూస్తే ట్రంప్ వాజ్ డెస్పరేట్ టు స్టాప్ ఆపరేషన్స్. కానీ ఎలా ఆపాలి, ఏ సాకుతో ఆపాలి అనేది అతనికి దొరకలేదు. లక్కీలీ ఇప్పుడు చైనా నేపథ్యంతో, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో, అంటే చైనా పరోక్షంగా అండ్ పాకిస్తాన్ ప్రత్యక్షంగా వాళ్ళు ఇరాన్ తో మాట్లాడి వాళ్ళ ఫారెన్ మినిస్టర్, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అబిగాచి, ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ గెటింగ్ ద నేమ్ రైట్, ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకు ముందు న్యూక్లియర్ టాక్స్ కూడా ఆయనే లీడ్ చేశారు. ఇప్పుడు కూడా ఈ పీస్ టాక్స్ ఆయనే లీడ్ చేస్తున్నారు. అండ్ ఈ విధంగా ఈ 2 వారాలు ఒక సీజ్ ఫైర్ చేయాలి అనే డెసిషన్ కి అమెరికా కూడా ఒప్పుకుంది, ఇరాన్ కూడా ఒప్పుకుంది. కానీ మీరు చూస్తే ఈ సీజ్ ఫైర్ ఇరు వర్గాలకి ఒక బ్రీదింగ్ స్పేస్ తీసుకునే వ్యవధి ఇస్తుంది, కానీ అండ్ ఫర్దర్ టాక్స్ చేయడానికి కూడా ఒక మంచి విండోని ఇస్తుంది. కానీ ఇరాన్ దేనికి ఒప్పుకుంటుంది దీంట్లో అనేది మాత్రం మనం చూస్తూ ఉండాలి. బట్ ఇట్ షార్ట్ టర్మ్ వెరీ గుడ్ థింగ్ ఫార్ ది ఎంటైర్ వరల్డ్. అంటే అమెరికా ఇరాన్ కే కాదు, యావత్ ప్రపంచానికి కూడా ఇది చాలా మంచి స్టెప్ ఇది షార్ట్ టర్మ్ లో.